వదని చూసి నిర్ఘాంతపోయిన కౌరవసేన అంతా ఏమి చెయ్యాలో అర్థం కాని అయోమయ గందరగోళ స్థితిలో అలా అవాక్కయ్యి ఈ అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ నించుండిపోయాడు. ఆ సైంధవుడి వదని తన నేత్రాలతో చూసిన ద్రోణాచార్యుడికి అసలైన విషయం అర్థమైంది. ఏమిటంటే కృష్ణుడు రథసారథిగా ఉన్నంత వరకు అర్జునుడికి విజయం తప్ప అపజయం కలిగే ఆస్కారమే లేదు అనే ఒక విషయాన్ని ద్రోణుడు ముందు నుంచి నమ్మినవాడు. కానీ ఈ సైంధవుడి వధతో అది తేటతెల్లం అయిపోయింది. అసలు సైంధవుడి తల వెళ్ళి కొన్ని యోజనాల దూరంలో ఉన్న, అంటే అక్కడి నుంచి చాలా దూరంలో హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్న తన తండ్రి ఒళ్ళో పడి, తండ్రి ఆ సైంధవుడు తలని ఆ ఒళ్ళోంచి తోసివేయటం జరిగితే ఆ సైంధవుడు మరణించాడు యుద్ధరణ రంగంలో. ఆ తండ్రి తల కూడా ముక్కలు ముక్కలై తండ్రి కూడా చనిపోయాడు. ఇదంతా చూచిన సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు, నీ అల్లుడు చనిపోయాడు, నీ అల్లుడే కాదు నీ వియ్యంకుడు కూడా చనిపోయాడు అని ధృతరాష్ట్రుడికి చెప్పగానే దుశ్శల యొక్క 5వతనం పోయింది అనే ఒక విషయాన్ని చాలా కష్టంగా జీర్ణించుకోవలసి వచ్చింది ధృతరాష్ట్రుడికి. ఆ ధృతరాష్ట్రుడు తల మీద చెయ్యి పెట్టుకొని సంజయుడికి చెప్పాడు, ఆఖరికి చెల్లి మాంగళ్యాన్ని కూడా ఈ దుర్యోధనుడు తన యొక్క విజయానికై వాడుకున్నాడు. ముందు నుంచి నేను గాంధారి మేము అనేక పర్యాయాలు నా కొడుక్కి చెప్పటం జరిగింది, గాంధారి చెప్పటం జరిగింది, అయినా వాళ్ళు వినకుండా ఇవాళ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ యుద్ధ రణరంగంలో మరణిస్తుంటే తన అల్లుడు పోవటమే కాదు, ఆ రోజు సుమారుగా 35 మంది పిల్లలని ధృతరాష్ట్రుడు కూడా కోల్పోయాడు. అంటే దుర్యోధనుడు తమ్ముళ్ళు సుమారుగా 35 మందిని భీముడు చంపేశాడు ఆ 14వ రోజు. ఇదంతా చూచి ఆ తల మీద చేతులు పెట్టుకొని ఆయన కన్నీరు పర్యంతమై సంజయుడితో అంటున్నాడు, అసలు ఏమిటి ఈ దౌర్భాగ్యం, పిల్లలని కన్నది కేవలం భీముడి చేతిలో చంపుకోవడానికి అయిపోయింది మా జీవితం. సో ఐ పర్సనల్లీ యూజ్డ్ ఇట్, ఈ లిపి గేమ్స్ అనేవి. నేను మీ పిల్లలందరికీ కూడా మహాభారతాన్ని నేర్పడానికి ఈ యొక్క యాప్ చాలా బాగా తోడ్పడుతుంది, చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.